పరిశుద్ధ మహోన్నతుడ తండ్రి నీ ఘనమైన నామానికి ఎనలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్న ఉదయకాల సమయం నుంచి ప్రభా తండ్రి ఈ పునరుద్ధాన దినాన్న నాయన నువ్వు మమ్మల్ని నాయన పరిశుద్ధ ఆలయానికి తోడుకొని ఎలా ఆరోగ్యం ఇచ్చావు, ఆయుష్నిచ్చావు, నీ కృపనిచ్చావు, నీ సహాయం ఇచ్చావు ప్రభా తండ్రి. నీ నామం కోట్లు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా తండ్రి. నాయన 11వ నెల ఆఖరి దినము ప్రభా తండ్రి. నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా తండ్రి. నాయన భూమి మీద మమ్మల్ని పంపించావు ప్రభా తండ్రి. నాయన నీ మాట విని ప్రభా దానికి లోబడి దాని ప్రకారం జీవించి ప్రభా నీకు ప్రభా శిష్యులుగా ఉండాలని, కానీ ప్రభా పంపించిన ప్రధానమైన పనిలో మేము తొలగిపోయాము ప్రభా. అయినను ప్రభా తండ్రి నాయన నువ్వు మమ్మల్ని కఠినంగా శిక్షించావు, కానీ మా ప్రాణాన్ని మరణానికి అప్పగించలేదు ప్రభా. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి నాయన నువ్వు మమ్మల్ని శిక్షిస్తున్నావు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. 2025వ సంవత్సరము ప్రభా 11 నెలలు మా జీవితాల్లో ప్రభా కేవలము నీ దక్షిణ హస్తము నీ బాహుబలంతో ప్రభా, కేవలం నీ కృపతోటి మేము దాటాము ప్రభా. ఇన్ని సంవత్సరాలు మా జీవితాల్లో ప్రభా నీ కృప ఏ ప్రభా తండ్రి నాయన. యేసయ్యా ప్రభా తండ్రి నాయన, యేసయ్యా ప్రభా తండ్రి నాయన కొద్ది గంటల్లో ప్రభా తండ్రి నాయన మేము నూతన నెలలోకి ప్రవేశించబోతాం ప్రభా. కేవలం నీ కృప ప్రభా తండ్రి నాయన నీకు వందన. యేసయ్యా 11 నెలలు ప్రభా తండ్రి నాయన భూమి మీద సమస్త మానవ కోటిని సర్వ సృష్టిని ప్రభా తండ్రి మమ్మల్ని సార్వత్రిక సంఘాన్ని కాపాడిన విధానాన్ని బట్టి నాయన నీకు వందనాలు యేసయ్యా. మీరు సుఖంగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన విజ్ఞాపనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని ప్రభా నీ లేఖనంలో రాయబడి ఉన్నది ప్రభా తండ్రి. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. నాయన నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా తండ్రి. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా తండ్రి. నాయన లోకంలో ప్రభా తండ్రి నాయన యేసయ్యా నశించిపోయి ఆత్మని జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. నాయన వాళ్ళు ప్రభా తండ్రి నాయన రక్షణలోనికి వచ్చేలాగిన సహాయము దయచేయమని ప్రభా తండ్రి నాయన వేడుకుంటున్నాము ప్రభా. ఈ దినాన్ని మొట్టమొదటిసారి ఎవరైతే ప్రభా నీ పరిశుద్ధ ఆలయంలో ఏ బాధతో, ఏ వేదనతో, ఏ కన్నీరుతో, ఏ దుఃఖంతో, ఏ కష్టముతో, ఏ ఆవేదనతో ప్రభా, ఏ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్తో ప్రభా, ఎటువంటి డిప్రెషన్స్తో ప్రభా, ఎటువంటి ఆరోగ్య సమస్యలతో ప్రభా తండ్రి నాయన ప్రవేశించారో ప్రభా తండ్రి నాయన నేను సర్వ శరీరులకి దేవుడిని నాకు అసాధ్యమని ఏమైనా ఉన్నదా కలదా అని ప్రభా తండ్రి నాయన నీ లేఖనంలో రాయబడి ఉన్నది ప్రభా తండ్రి నాయన. నీ కృపలో ప్రభా తండ్రి నాయన అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరు నీ సన్నిధిలో ఉద్యోగాలు లేవని బాధపడుతూ ప్రభా చెప్పారో నీకు ప్రభా, ఎవరు వివాహాలు జరగటం లేదని కన్నీటితో నేను బ్రతిమలాడారో ప్రభా, ఎవరు వాళ్ళ రుణ బాధల నిమిత్తము నాయన నీకు చెప్పి ఉన్నారో ప్రభా, మా